ఇవాళ మనము అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అనేది ఈ ఎలక్షన్ మూమెంట్లో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దేశానికి రెండు అతిపెద్ద సమస్యలు ఏంటి అంటే అది నిరుద్యోగము, ధరల పెరుగుదల. ఈ రెండు సైమల్టేనియస్గా పెరగడం అనేది ఈ దేశానికి ఒక పెద్ద దెబ్బలాగా తగులుతుంది. సో మన దేశంలో గ్రాడ్యుయేషన్ అండ్ అబౌవ్ డిగ్రీ కంటే ఎక్కువ చదివిన వాళ్ళు 30% మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. సో విచిత్రం ఏంటిదంటే బాగా చదువుకున్న ఎక్కువ చదువుకున్న వాళ్ళల్లో 30% అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే అసలు ఏం చదువుకున్న వాళ్ళల్లో 2% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. గత 10 సంవత్సరాల బీజేపీ గవర్నమెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ అయింది, డెవలప్మెంట్ ఇంక్రీజ్ అయింది అనేది మనం చెప్పుకుంటున్నామో దానివల్ల బ్లూ కాలర్ జాబ్స్ అంటే తట్ట పని, మట్టి పని, నరేగా పని చేసుకునే పని వాళ్ళు మాత్రం బాగానే పెరుగుతున్నారు. బ్లూ కాలర్ జాబ్స్ సంగతి అట్లా ఉంచితే వైట్ కాలర్ జాబ్స్ అంటే మెయిన్గా మనకు కనబడేది ఏంటిది, గవర్నమెంట్ జాబ్లు, ఐటీ జాబ్లు, బ్యాంక్ జాబ్లు, ఇట్లాంటి జాబ్లు అనేటివి ఎక్కువ వస్తలేవు. అంటే వీటికి డిగ్రీ మినిమం అనేది అవసరం ఉంటుంది. సో అట్లాంటి జాబ్లు అనేటివి వస్తలేవు. ఈవెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నా కూడా నిజంగా అట్లాంటి జాబులకి వాళ్ళు తీసుకునేది లేకుండా. మన దేశంలో ఇప్పుడు ఎకానమీ అనేది విపరీతంగా బూమ్ అవుతుంది, డెవలప్మెంట్ అనేది విపరీతంగా జరుగుతుంది అనేది మనము చుట్టూ చూస్తున్నాము. చుట్టూ న్యూస్ పర్సెప్షన్ అనేది అది. మరి అట్లాంటప్పుడు ఈ దేశంలోకి వచ్చే డబ్బులన్నీ కూడా ఎక్కడ పోతున్నాయి అనే క్వశ్చన్ అనేది మనకు వస్తుంది. సో ఇప్పుడు ఈ నెంబర్స్ని బట్టి మనము ఒక కోరిలేషన్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఎంఎస్ఎంఈలకి లేకపోతే ఇండస్ట్రీస్కి ఎంత ఇన్సెంటివ్స్ ఇచ్చినా కూడా ఆ ఇండస్ట్రీస్ వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ని అది వేజెస్ వైపు అంటే శాలరీల దిక్కు కాకుండా వాళ్ళు దాన్ని రెవెన్యూ వైపే పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎక్కువ మందిని హైర్ చేసుకోవట్లేదు. హైర్ చేసుకున్న వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇస్తలేరు. ఎందుకంటే లేబర్ లాస్ అనేటివి గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా అంటే కంపెనీస్కి అనుకూలంగా చేసి పెట్టారు. టెక్ కంపెనీస్లో కూడా మెయిన్గా టాలెంట్ అనేది దొరకట్లేదు అనే ఒక కంప్లైంట్ ఉంది. అంటే ఏంటిదంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఉండొచ్చు, కాకపోతే ఆ డిగ్రీ చదివిన వాళ్ళకి నిజంగా వాళ్ళ కంపెనీలో పనిచేసే అంత తెలివితేటలు లేవు, వాళ్ళని మేము తయారు చేసుకోలేకపోతున్నాము అనే ఒక ప్రాబ్లమ్ని టెక్ కంపెనీస్ అన్నిట్లో కూడా కామన్గా మనకి కనిపిస్తుంది. అంటే యూనివర్సిటీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ నిజంగా మనకి ఒక స్కిల్డ్ టాలెంట్ని మార్కెట్కి ప్రొవైడ్ చేయలేకపోతున్నాయి. అంటే ఆ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లాస్ట్ 10 yearsలో తగ్గిపోతున్నాయి అనేది మనకి తెలుస్తుంది. సో దేశంలో ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎవరు వచ్చినా, ఎవరు ఏం చేయకున్నా కూడా మన ఎకానమీ అనేది ముందుకే పోయేది ఉంది. ఎందుకంటే మనకున్న జనాభాలో మనకున్న మార్కెట్ అనేది చాలా పెద్దది. ఎందుకంటే కొనుగోలు చేసే శక్తి, జనాలు ఎంతమంది ఉంటే అంత కొనుగోలు చేసే శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఈ దేశానికి కొనుగోలు చేసే శక్తి ఉంది కాబట్టి మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ జనాభా వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ని డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని అంటారు. కాకపోతే మనకున్న డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఒక ఫ్లాడ్ వన్. ఎందుకంటే ఇక్కడ మన దేశంలో విమెన్ పార్టిసిపేషన్ ఇన్ ఎకానమీ అనేది చాలా తక్కువ. సో మన దగ్గర నిజంగానే 50కి 50% ఆడవాళ్ళకి 50% మగవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే 50% మగవాళ్ళు లెట్సే అందరూ పనిచేస్తున్నారని అనుకున్నా కూడా చాలామంది ఆడవాళ్ళు పనికి దూరం అవుతున్నారు. దీనివల్ల మన దేశంలో పనిచేసే వాళ్ళు ఒక్కరైనప్పుడు కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఇద్దరైపోతున్నారు. యాజ్ ఇట్ ఈస్గానే మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా ఉంది. అందులో కూడా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది ఇంకా తక్కువ ఉంది. అయినా కూడా మార్కెట్లోకి వచ్చిన యూత్ అందరికీ మన గవర్నమెంట్ కానీ లేకపోతే మన ఎకానమీ కానీ జాబ్లు అనేటివి క్రియేట్ చేయలేకపోతుంది. మేక్ ఇన్ ఇండియా అనే పేరు మీద గవర్నమెంట్ చాలా ఇన్సెంటివ్స్ ప్రొడక్షన్ బేస్డ్ ఇండస్ట్రీలకి ఇస్తున్నా కూడా అది కేవలం పెట్టుబడి ఉన్న వాళ్ళకి సంబంధించి ఉపయోగపడుతుంది. అంటే నువ్వు ఒక 30 లక్షలు పెట్టుకోగలిగితే నీకు ఇంకో గవర్నమెంట్ ఇన్సెంటివ్ అనేది వస్తుంది కావచ్చు. కానీ నీ దగ్గర ఏం లేదు, ఒక డిగ్రీ చేతిలో పట్టుకొని నువ్వు ఉంటే గవర్నమెంట్ జాబ్ కానీ ప్రొవైడ్ చేయలేదు. నువ్వు బిజినెస్ పెట్టుకోవాలంటే నువ్వు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఏదైనా చిన్న చాయ్ బండో లేకపోతే దోశ బండో పెట్టుకోగలుగుతావు తప్పించి ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే నీ కాడ ఆల్రెడీ పెట్టుబడికి డబ్బులు అనేటివి ఉండాల్సిన అవసరం ఈ ఒక ప్రెజెంట్ కండిషన్లో మనందరికీ కనిపిస్తుంది. ఆన్ జాబ్స్ అండ్ డెవలప్మెంట్ ఇది మా అనాలిసిస్. Keep watching this space for more. This is Telangana Talks and I am Dee.